పొదలకూరు మండలం డేగపూడి రాజుపాలెం ఎస్టీ కాలనీ వద్ద కూలిన కల్వర్టును మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం వందల సంఖ్యలో రాకపోకలు సాగించే రాపూరు నెల్లూరు రహదారి హఠాత్తుగా అర్ధాంతరంగా కూలిపోయిందన్నారు. దాని నివారణ చర్యలు తీసుకోక కల్వర్టు కూలిపోయిందని ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుందన్నారు. వాహనాలు వెళ్లేటప్పుడు ప్రమాదం జరిగి ఏదైనా ప్రాణాపాయం జరిగి ఉంటే దానికి ఎవరు బాధ్యత వహించేవారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప 18 నెలల కూటమి ప్రభుత్వంలో ఒక శాశ్వత ప్రతిపాదనలు పనులు జరిగినట్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చూపగలడా అని ఎద్దేవా చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన కొడుకు ఇద్దరు అభివృద్ధిని పక్కన పెట్టి ఇరువురు సూరాయపాళ్యం రీచ్లలో ఏముందా దోచుకుందామని చూస్తున్నారన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన కొడుకు గ్రావెల్, మట్టి, ఇసుక, బూడిద దోచుకుంటున్నారన్నారు. లేఅవుట్ల వద్ద, బ్రాందీ షాపుల వద్ద కూడా కమిషన్లు దండుకుంటున్నారని అన్నారు. గొలగముడి వద్ద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొడుకు సంతపెట్టి ప్రతి నెల 1వ తేదీ 5 లక్షలు దండుకుంటున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. R&B రోడ్డుకి ఉన్నటువంటి కల్వర్ట్ ఏదైతే స్లాబ్ కల్వర్ట్ అది హఠాత్తుగా అర్ధాంతరంగా కూలిపోవడం, ఈరోజు పాపం వెళ్ళాల్సినటువంటి ప్రయాణికులు కానీ ప్రయాణం చేయాల్సినటువంటి వాళ్ళు కానీ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. R&B అధికారులు తాత్కాలిక ప్రాతిపదికన దాన్ని చక్కదిద్దడం జరిగింది. అయితే నిద్రలేస్తే చంద్రబాబు చెప్తుంటాడు ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. చూస్తే ఇది మంచి ప్రభుత్వమా ప్రజలు ముంచే ప్రభుత్వమా అర్థం కావడం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇది అప్పటికప్పుడు చాలామంది సోషల్ మీడియాలో కానీ కొంతమంది విలేకరులు కానీ హఠాత్తుగా జరిగిందని మాట్లాడుతున్నారు తప్ప దాని నివారణ చర్యలు తీసుకోలేదు కాబట్టి జరిగింది అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి. ఎందుకంటే దీనికి సంబంధించి కల్వర్టు దెబ్బతినింది, కుంగిపోయినటువంటి కల్వర్టుల గురించి పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ విధంగా వీటికి సంబంధించి కల్వర్టు కూలిపోయింది, ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది, అక్కడ పోకుండా దాని మీద చెత్తాచెదారం వేసి అడ్డం పెట్టారు కాబట్టి ప్రమాదం సంభవిస్తుంది అని చెప్పినా సరే ఇటు అధికారులు కానీ లేదా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పాపం మాట్లాడితే పరిగిస్తుంటాడు సోమిరెడ్డి, ఆయన కానీ ఎక్కడన్నా దీని గురించి పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. దాని ఫలితం ఈరోజు తాత్కాలిక ప్రాతిపదికన చేశారు. నేను అధికారులతో కూడా మాట్లాడా, అంచనాలు పంపించి ఆగస్టు సెప్టెంబర్లోనే అంచనాలు పంపించామని చెప్పారు. ఈ రోడ్డు వేయించినప్పుడు అంతకుముందు చూస్తే అడిగాను నేను, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేయించాం కదా అంటే ఆ రోజు క్వాలిటీ టెస్ట్ చేసామో ఆ రోజుకి ఇబ్బంది కలగలేదు, ఆ తర్వాత ఇబ్బంది జరిగినటువంటి గ్రామ ప్రజల సమస్యలు తెలియనటువంటి నువ్వు మోంతా తుఫాను వస్తే ఇటువంటివి చూడలే. ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఇదిగో ఇబ్బంది పడుతుంది. మోంతా తుఫానుకు ముందు నుంచి పత్రికల్లో రాస్తున్నటువంటి వీటి గురించి పట్టించుకోలే. దేని గురించి పట్టించుకున్నాడు? కండలేరకు సంబంధించి పట్టించుకున్నాడు. దేనికి పట్టించుకున్నావు? ఆ మోంతా తుఫాన్లో చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తుంటాడు, సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కోవాలని. పాపం చంద్రమోహన్ సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కోవడానికి ఆ వానల్లో పరిగిస్తూ వచ్చి గొడుగు పట్టుకొని ఎక్కడెక్కడ దీనిలో దొంగ బిల్లులు చేసుకునేదానికి అవకాశం ఉంది రైతులను అడ్డం పెట్టుకుని అని చెప్పి రేపు నేను మీ అందరి ముందు బహిర్గతపరచా. ఈ మా నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎన్ని బిల్లులు చేశారు దొంగ బిల్లు అనేటువంటి మీ ముందే పెడతా, రైతుల ముందే పెడతా. రైతులు చూడండి, బోర్డు వేసి పెడతా, కరపత్రాలు పంపిణీ చేస్తాం. ఏ గ్రామానికి సంబంధించి ఎంతెంత బిల్లులు చేశారు, మీకు సంబంధించినటువంటి కాలువల పని చేశారా, చేయకుండానే బిల్లులు చేసి దోచుకున్నారనేటువంటిది సోషల్ ఆడిట్ మీరే నిర్ణయించుకొని ఇంత ఎత్తున దోచుకుందా ఈ ప్రభుత్వం అనేటువంటి విధంగా. దేవాదాయ భూములు చూస్తే కాకుటూరులో దేవుడు భూములు దోచుకున్నటువంటి త్రాష్టుడు ఎవడూ లేడు, ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వాడు. కాకుటూరు దగ్గర శివాలయం భూములు ఉంటే ₹1 కోట్లకి అమ్మేస్తుంది. ఈరోజు ఆ మరుపూరు దగ్గర డాక్టర్కి సంబంధించినటువంటి ఉంటే చేకు చెట్లు నరికేస్తుంది. పొదలకూరు చెరువులో 4 చెట్లు ఉంటే నరికేస్తుంది. ఎక్కడైనా సరే ప్రైవేటు భూములు, ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు ఉన్నటువంటి వనరులు ఎక్కడ పడితే అక్కడ దోచుకు తినడం, ఈరోజు రైతుల పేరుతో ఈరోజు దొంగ బిల్లులు చేసుకొని తినడం తప్ప ఎక్కడన్నా ప్రజల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. అందుకే మీ అందరికి ఒకసారి గుర్తు చేయడానికి మనం రైతులకు సంబంధించినటువంటి అసైన్మెంట్ పట్టాలని నేను ఛాలెంజ్ విసురుతున్నా. ఎక్కడన్నా అసైన్మెంట్ పట్టాలకు సంబంధించి అవకతవకలు జరిగాయా? ఎక్కడన్నా భూమి లేనటువంటి వాళ్ళకి ఇచ్చాం, నిరుపేదలకు ఇచ్చాం. నీలాగా ఆ పార్టీ వాడు తీసుకొచ్చి ఈ పార్టీ ఊర్లో చుచ్చిపెట్టల. ఎవడు అనుభవిస్తే పార్టీలకు అతీతంగా వాళ్ళకి ఇచ్చాం. ఒకరితో ఒకరికి పెరిగిచ్చేటువంటి సాంప్రదాయం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేయలేదు. ఇళ్ల స్థలాలు ఇచ్చినా, పేదలకు సంబంధించినటువంటి పట్టాలు ఇచ్చినా, ఏది ఇచ్చినా శాశ్వత ప్రాతిపదికన చేసి నువ్వు నిలబడలేకపోతేవి, కూర్చోలేకపోతేవి, మాట్లాడలేకపోతేవి, నీకు ఎంతసేపటికి సంపాదన పిచ్చి తప్ప ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని గురించి పట్టించుకోలేకపోతేవి. నేను ఒకటే చెప్తున్నా,
పాపం కొంతమంది చంద్రమోహన్ మాటలని చంద్రమోహన్ మెహర్బానీకి మిర్రి పడుతున్నారు. రేపటి రోజు ఒకటి ఉందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ రేపు అనేటువంటి రోజు ఈ రోజు మీరు మాట్లాడచ్చు, రేపు వచ్చే రోజు నాయనా మీరు తట్టుకోలేరు, మీరు పాపం భరించలేరు, మీరు సహించలేరు, మీరు నిలవలేరు. కాబట్టి ఇప్పటి నుంచే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. చంద్రమోహన్ అనేటువంటి వాడు రేపు వెళ్ళిపోయిన తర్వాత సర్కస్ కంపెనీలు వేసినట్టుగా లేచి మొత్తం గుడారం ఎత్తుకుని వెళ్ళిపోతాడు తప్ప మరలా ఎవరి మొహం ఈ ప్రాంతాలకు సంబంధించి ఏ రోజైనా మనవాడు, మన ఇంటి బిడ్డ, మన ప్రాంత పోడని చెప్పి ఆ అభిమానం ప్రేమ నాకుంటుంది తప్ప సవతి ప్రేమ చూపించి మొసల కన్నీరు కార్చేటువంటి సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకు మీ మీద ఎన్నటికీ ఉండదనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అధికారం ఉన్నా లేకపోయినా, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా, ప్రజలకు సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యను ప్రస్తావనగా ఉంది అని చెప్పి అంచనాలు తయారు చేయమన్నారు. అంచనాలు తయారు చేసి పంపించాము. ఇంతవరకు దానికి ఆమోదం రాలేదు కాబట్టి లేట్ అయింది అని చెప్పి. కాబట్టి పత్రికల్లో ఒక పక్క వార్తలు వస్తున్నా, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా వీటిని పట్టించుకోకుండా ఈరోజు వదిలేసి, ఈరోజు పాపం అంతా అయిపోయిన తర్వాత దాని మీద యుద్ధ ప్రాతిపదికన రాత్రి మౌళ్ళు పూడ్చారంటే మీ బాధ్యత, అధికారుల బాధ్యత, చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికన్నా ముందు మనం అడగాల్సింది ఎందువల్ల మీరు అశ్రద్ధ చేశారు, దేనివల్ల ఈరోజు ఇది జరిగింది. ఒకవేళ ఎవరికి ఏమీ ప్రాణాపాయం జరగలేదు, సంతోషం. ఒకవేళ ఏదన్నా ఈ వెళ్ళేటప్పుడే కనుక కూలి ఉంటే, ఇది ప్రాణాపాయం జరిగి ఉంటే దానికి ఎవరు బాధ్యత వహించాలనేటువంటిది ప్రధానంగా ఈరోజు చూస్తే ఒక అతి ప్రధానమైనటువంటిది. ఈరోజు అక్కడి నుంచి ఏదైతే ఎక్సెస్ వాటర్ డాగపూడి చెరువు నుంచి వస్తాయో అవన్నీ కండలేరు వాక్కుపోయేటువంటిది. కాబట్టి అదేదో మామూలుగా కట్టినటువంటిది కాదు, ప్రధానమైనటువంటిది, ముఖ్యమంత్రి కాబట్టి దాన్ని ఆ రోజు పైపులతో కాకుండా స్లాబ్ కల్వర్ట్ కట్టారు, దాని నిర్మాణం పూర్తి చేశారు. అటువంటిది ఈరోజు దాని గురించి పట్టించుకోకుండా దాని గురించి వదిలేసి ఈరోజు నేను గర్వంగా చెప్తాను, ఈయనకు సంబంధించినటువంటి దాంట్లో పొదలకూరు గ్రామంలో ఏ విధంగా మెయిన్ రోడ్డు ఉండిందో చూశారు. దాన్ని మొత్తం సిమెంట్ రోడ్డు వేశారు. అదేవిధంగా మర్రిపల్లి దగ్గర, ఇనుకుర్తి దగ్గర మనుషులతో గుంటలు పడేది తారు రోడ్డు. ఆ తారు రోడ్డు శాశ్వత ప్రాతిపదికన భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశాం. అదేవిధంగా ఈరోజు పొదలకూరుకు నుంచి రాపూరు వెళ్ళే రహదారి కానీ, మనుబోలుకు వెళ్ళేటువంటిది కానీ, పొదలకూరు నుంచి సంగం వెళ్ళే రహదారి కానీ, పొదలకూరు నుంచి సోమశలకు వెళ్ళేటువంటి రహదారి కానీ, గ్రామాలకు రోడ్డు లేనటువంటిది లేకుండా ప్రతి గ్రామానికి రోడ్డు వేయడం కానీ, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికార పార్టీ శాసనసభ్యుడిగా, మంత్రిగా నా హయాంలో జరిగినాయి తప్ప ఈరోజు కేవలం ఏది వెళ్ళినా సరే ఎక్కడ ఏముందా దోచుకుతున్నామనేటువంటిది తప్ప. నేను ఛాలెంజ్ విసురుతున్నా సోమిరెడ్డిని, శాశ్వత ప్రాతిపదికన నేను ఒక్క పని చేశాను ఈ ఒక్క సంవత్సరం 6 నెలలు అని చెప్పానండి. మీ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది? 18 నెలలైంది. మేము పక్క నుండి ఎన్ని రోజులైంది? దాదాపుగా 22 నెలలైంది. అంటే ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం అధికారం లేదు. మీ ప్రభుత్వం గత అయిపోయింది. మిమ్మల్ని ఎన్నుకొని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేశారో చెప్పాలా. మేము ఇది చేసామని చెప్పలేక, చెప్పడం చేతకాక నేను ఈరోజు నిలబడుతున్నా. పక్కన ఉన్నటువంటి డాగపూడి ఎస్టీ కాలనీకి వస్తే పాప వాళ్ళు రోడ్లు లేవు, డ్రైన్లు లేవు అంటే ఆ ఎస్టీలకు రోడ్లు, డ్రైన్లు నిర్మించాం. అవసరమైనటువంటి పనులు చేశాం. ఈరోజు మనం వెళ్ళేటువంటి పొదలకూరుకు సంబంధించినటువంటి దాంట్లో అంతకుముందు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీళ్లు తెస్తే ఆ తర్వాత మరలా ఇంకొక లైన్ వేయించి, డెడికేటెడ్ లైన్ వేయించి పొదలకూరుకి నీళ్లు సరఫరా చేసాం. ఆ లైన్ కనపడుతుంది ఈరోజు కూడా. కాబట్టి శాశ్వత ప్రాతిపదికన చేసినటువంటి పనులు ఉన్నాయి తప్ప మీరు నిద్రలేస్తే సోమిరెడ్డి కొడుకు ఇరువురు రీచ్లో ఏముంది దోచుకుందామా, సోరాయపాలెం రీచ్లో ఏముందో దోచుకుందామా, సోరాయపాలెం మీ పుణ్యమా అని చెప్పి పాప 2 ప్రాణాలు, నిండు ప్రాణాలు తీసినటువంటి గోతిలో పడి ఒక ఎస్టీ చనిపోయాడు. ఆ పడవ ప్రమాదంలో ఒక అతను మరణించాడు. వాళ్ళు ఉసురు పోసుకుంటున్నారు. మీరు ఎక్కడన్నా ఎప్పుడైనా గ్రావెల్, ఇసుక, మట్టి, బూడిద ఏది పడితే దోచుకొని నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, పొదలకూరు మండల వాసులు అడుగుతున్నా.